అమెరికాలో కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న గోల్డ్ కార్డ్ వీసా. గోల్డ్ కార్డ్ వీసా గురించి చర్చించుకుంటున్న నెటిజన్స్. అయితే అసలు గోల్డ్ కార్డ్ వీసా అంటే ఏంటి? దీనివల్ల అక్కడున్న ఇండియన్స్కి వచ్చే నష్టం ఏంటి? గోల్డ్ కార్డ్ వీసా, EB-5 వీసా మధ్య తేడా ఏంటి? గోల్డ్ కార్డ్ వీసాతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్రమ వలసదారులను తమ దేశం నుంచి పంపించేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల్లోని సంపన్నులను మాత్రం ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గోల్డ్ కార్డు వీసాను తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపనుంది. గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల లిస్టులో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు చాలా మంది భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్రీన్ కార్డు కొంతమంది భారతీయులకు అందాలంటే దాదాపు 50 ఏళ్లు టైం పట్టొచ్చు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాలతో అమెరికాలో వలస విధానంలో భారీ మార్పులు సంభవించే ఛాన్స్ ఉంది. EB-5 ప్రోగ్రాం కూడా మాయమైపోవడం ఖరారైంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డు వీసా అవకాశంతో ఇండియన్లు ఇక వేగంగా తమ వీసా ఆశలను నెరవేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే అప్పట్లో EB-5 శ్రేణిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మాత్రం కాస్త కష్టం. వృత్తి నిపుణుల కంటే వ్యాపారవేత్తలకు ట్రంప్ నిర్ణయం వల్ల బాగా ప్రయోజనాలను చేకూర్చుతుంది. గోల్డ్ కార్డు వీసాను కావాలనుకుంటే దాదాపు 43.54 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అసలు ఇది అమెరికా పౌరసత్వాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన గోల్డ్ కార్డు వీసా ప్రకారం 43.54 కోట్లు భరిస్తే అమెరికా నేరుగా పౌరసత్వాన్ని ఇస్తుంది. అప్పట్లో EB-5 వీసా కింద $8 లక్షల నుంచి $10.5 లక్షల ఇన్వెస్ట్ చేసి కనీసం 10 ఉద్యోగాలు సృష్టించాల్సి ఉండేది. అలాగే సంపన్నులు అమెరికాలో నివాసం ఉంటే వారు సకాలంలో పన్నులు చెల్లిస్తారు. తద్వారా అమెరికా ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతం వలసదారులుగా ఉంటున్న వారిని తిరిగి వారి స్వదేశాలకు పంపడం ద్వారా అమెరికాకు వారందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన భారం నుంచి బయటపడుతుంది. ఈ గోల్డ్ కార్డు వీసా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1 కోటి మంది సంపన్నులను అమెరికాలో శాశ్వత నివాసం కల్పించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. తద్వారా వీరంతా పెట్టుబడి పెడితే అమెరికా మరింత సుసంపన్నం అవుతుందని, ఆ 43.54 కోట్ల డబ్బు ఉంటే గోల్డ్ కార్డు వీసాకు ఇప్పటికే H-1B లేదా EB-2, EB-3 వీసాల వంటివి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో సుమారు 10 లక్షల గోల్డ్ కార్డులను ఇచ్చే అవకాశం ఉంది. EB-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ 30 వరకు దాదాపు 8,000 మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, గోల్డెన్ వీసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. UK, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డులపై అలాంటిదేమీ ఉండదని అధ్యక్షుడు తెలిపారు.